చందమామ కథలు. అల్లరి భూతం. లలితాపురం అనే గ్రామం చెరువు కట్ట మీద 100 ఏళ్ల నాటి పెద్ద ఓడల మర్రి చెట్టు ఒకటి ఉన్నది. ఒక రోజున చిలిపిక అనే భూతం ఎక్కడి నుంచో వచ్చి ఆ మర్రి చెట్టు మీద చేరింది. అది వట్టి అల్లరి భూతం. ఇతరులను ఆట పట్టించడం అంటే దానికి చాలా ఆనందం. ఒకనాటి సాయంకాలం వేళ ఏడుకొండలు, రామనాథం అనే గ్రామస్తులిద్దరూ మర్రి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నారు. ఏడుకొండలకు పెద్ద పిలక ఉన్నది. చిలిపిక వాడి దగ్గరకు పోయి పిలక పట్టుకుని లాగింది. ఏడుకొండలు అబ్బా అంటూ మూలిగి రామనాథం కేసి కొరకొరా చూస్తూ, ఏరా నా పిలక పట్టుకుని లాగుతావా అని రామనాథం చెంప మీద గట్టిగా కొట్టాడు. దానితో రామనాథం రెచ్చిపోయి, ఛీ, నీ చచ్చు పిలక నేను లాగడం ఏమిటి, అయితే ఉండు, అంత పని చేస్తాను అంటూ ఏడుకొండల పిలక పట్టుకుని బలంగా గుంజాడు. తరువాత ఇద్దరూ కలబడి తిట్టుకుంటూ కొట్టుకుంటూ కొంతసేపు బాగా కొట్టుకున్నాక గ్రామ మునసబ దగ్గరకు బయలుదేరారు. చిలిపిక పట్టలేని ఆనందంతో గాలిలో అదృశ్యంగా తేలుతూ వాళ్ళను అనుసరించింది. వాళ్ళు వెళ్ళేసరికి మునసబ చెంచయ్య రచ్చబండ మీద కూర్చుని చుట్ట కాలుస్తూ అక్కడ చేరిన వాళ్లతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏడుకొండలు మునసబుకు జరిగిన సంగతి చెప్పి, అయ్యా, నాకు చేసిన అవమానానికి గాను తమరు ఈ రామనాథం గారిని గట్టిగా శిక్షించాలి అని కోరాడు. అప్పుడు రామనాథం మునసబుతో, అయ్యా, వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. చేయని నేరం నా మీద మోపి చెంప మీద కొట్టాడు. నేను కోపం పట్టలేక వీడి పిలక లాగాను అన్నాడు. వాళ్ళు చెప్పేది వింటూ మునసబు కాలుతున్న చుట్టను పక్కన పెట్టాడు. ఇది చూసిన చిలిపికకు మునసబును కూడా ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది. అది కాల్చుకుతున్న చుట్టను తీసి మునసబు చొక్కా జేబులో వేసింది. ఏదో తీర్పు చెప్పబోయిన మునసబు తన జేబులోంచి పొగలు రావడం చూసి కంగారు పడి జేబులో చెయ్యి పెట్టేసరికి కాలుతున్న చుట్ట అతని చేతికి చురుక్కుమనిపించింది. దానితో మునసబు లేచి నిలబడి చెయ్యి విదిలిస్తూ ఏడుకొండలు, రామనాథాల మీద మండిపడి, అసలు ఈ సంవత్సరం మీరు భూమి శిస్తు కట్టాలనుకుంటున్నారా, ఎగవేయాలనుకుంటున్నారా? రేపు ఈ పాటికి కట్టకపోతే మీ భూములు జప్తు చేస్తాను, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. తర్వాత మునసబు చొక్కా మార్చుకోవడానికి ఇంటికి బయలుదేరాడు. అల్లరిభూతం కూడా అతడి వెనకే బయలుదేరింది. మునసబు భార్య కాంతమ్మ పరమ గయ్యాళిది. ఆవిడ భర్త చొక్కా జేబు కాలి ఉండడం చూసి, ఆ దిక్కుమాలిన చుట్టలు నువ్వు బంగారం లాంటి చొక్కా తగలబెట్టుకొచ్చావు అంటూ అరవసాగింది. చిలిపెక్కకు ఆ భార్యాభర్తల మధ్య గొడవ మరింతగా పెంచి వినోదించాలనిపించింది. అది మునసబు చేతిలోని కర్రను ఎత్తి కాంతమ్మ వీపు మీద బలంగా కొట్టింది. తన ప్రయత్నం ఏమీ లేకుండా ఇలా జరిగినందుకు మునసబు విస్తుపోయాడు. దెబ్బతింటూనే కాంతమ్మ శివమెత్తి దానిలా కేకలు వేస్తూ, నా మీద చేయి చేసుకుంటావా, చూడు నీ అంతు తేలుస్తాను. మొన్నటికి మొన్న కట్ట కింద గురవయ్య దగ్గర 500 వరహాలు లంచం తీసుకుని అతడికి అనుకూలంగా తీర్పు చెప్పిన సంగతి 10 మందికి చెప్తాను అంటూ వీధిలోకి పోయి జనాన్ని పోగు చేసి భర్త లంచగొండితనం గురించి అందరికీ చెప్పేసింది. దానితో గ్రామంలో పలుకుబడి ఉన్న నలుగురు చేరి చర్చలు జరిపి లంచగొండి మునసబును పదవి నుంచి తొలగించాలని పై అధికారులకు వినతి పత్రం పంపారు. వాళ్ళు 3వ నాటికల్లా చెంచయ్యను పదవి నుండి తొలగించి మరొకరిని గ్రామ మునసబుగా నియమించారు. ఇది జరిగిన వారం తరువాత చిలిపిక మర్రి చెట్టు కొమ్మల్లో కునుకు తీస్తూ ఉండగా చెట్టు కింద 2 మనుషులు చేరి గుసగుసలాడుకుంటున్నారు. చిలిపిక చెట్టు దిగి వాళ్ళ పక్కన చేరింది. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళిద్దరూ దొంగలని, ఒకడి పేరు కన్నడు, మరొకరి పేరు భీముడు అని చిలిపిక గ్రహించింది. దొంగలిద్దరూ కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. చిలిపిక వాళ్ళను అనుసరించింది. వాళ్ళు వడ్డీ వ్యాపారి చండీదాసు ఇంటికి పోయి ప్రహరీ గోడ దూకి ఇంటికి కన్నం వేశారు. భీముడు లోపలికి పోయే ప్రయత్నంలో ఉండగా కన్నడు కాపలా కోసం దూరంగా వెళ్ళాడు. చిలిపిక ఇదే అదను అనుకుని కన్నంలో దూరిన భీముడి కాలొకటి పట్టుకున్నది. ఎవరైనా అటుగా వస్తున్నారేమో, అందుకే హెచ్చరికగా కన్నడు తన కాలు పట్టుకున్నాడేమో అనుకుని భీముడు బయటకు రాబోయాడు. అయితే చిలిపిక వాడు బయటకు రాకుండా లోపలికి పోకుండా కాలు బిగించింది. భీముడు కాలు వదలమని విదిలించసాగాడు. వాడికి కన్నడ మీద చాలా కోపం వచ్చింది. అంతలో కన్నడ అక్కడికి వచ్చాడు. చిలిపిక భీముడి కాలు వదిలేసింది.
కన్నడు కన్నంలో గింజుకుంటున్న భీముణ్ణి చూసి వాడి కన్నంలో ఇరుక్కుపోయి ఉంటాడనుకుని సాయం పడదామని వాడి కాలు పట్టుకున్నాడు. భీముడు కోపం కొద్దీ వాణ్ణి బలంగా ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు కన్నడు ఒక చావుకేక పెట్టాడు. దానితో చండీదాసు ఇంటిలోని వాళ్లే కాక పక్క ఇళ్లలోని వాళ్ళు కూడా మేలుకొని దొంగలిద్దరినీ దాపులనున్న పట్టణంలోని కొత్వాలకు అప్పగించారు. కొత్వాల్ ఆ ఇద్దరిని చెరసాలకు తీసుకుపోయి, వెధవల్లారా, అయిన దానికి కాని దానికి ఇలా దొరికిపోతూ ఉంటే నా నెలసరి మామూళ్ళు ఎలా ఇవ్వగలరు? ఎక్కడ దొంగతనం చేస్తారో నాకు తెలియదు. రేపు రాత్రికి 1000 వరహాలు తెచ్చివ్వాలి. అలా జరగకపోతే మీరెక్కడున్నా వెతికి పట్టుకొని తన్ని చెరసాల్లో పారేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి వదిలేశాడు. ఇది చూసిన చిలిపికకు కొత్వాలు ఎంత లంచగొండో అర్థమైంది. అది కొత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నది. మర్నాటి రాత్రి కన్నడు, భీముడు అర్ధరాత్రి వరకు ఎక్కడైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నించి సాధ్యపడక వచ్చి మర్రి చెట్టు కింద దిగులు పడుతూ కూర్చున్నారు. ఇది గమనించిన చిలిపిక జమీందారు ఇంటికి పోయి కొన్ని నగలు మూటగట్టుకుని వచ్చి చెట్టుపై నుంచి దాన్ని వాళ్ల మీదకు విసిరింది. ఆ మూటలోని నగలు చూసి దొంగలిద్దరూ ఏ దేవతో తమను కరుణించి వాటిని ప్రసాదించింది అనుకుంటూ పోయి కొత్వాలకు కొన్ని నగలను మామూలు కింద ఇచ్చారు. కొత్వాలు భార్యకు నగల పిచ్చి ఎక్కువ. ఆమె ఆ నగల్ని అలంకరించుకొని సాయంత్రం వేళ జమీందారింటికి పేరంటానికి వెళ్ళింది. జమీందారు భార్య తన నగలు కొత్వాలు భార్య ఒంటి మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన నగల పెట్టె తెరిచి చూసుకున్నది. అందులో నగలంటూ ఏమీ లేవు. జమీందారు భార్య ద్వారా సంగతి తెలుసుకొని కొత్వాలు భార్యను గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె ఆ నగలు రాత్రి తన భర్త తెచ్చి ఇచ్చినట్లు చెప్పింది. జమీందారు కొత్వాలను పిలిపించాడు. ఇంతలో కన్నడు, భీముడు తమ వంతు నగలను అమ్మబోయి దొరికిపోయారు. ఈ విధంగా దొంగలతో పాటు కొత్వాలు కూడా చెరసాల పాలయ్యాడు. ఇది చూసి చిలిపికకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒకనాడు 4 గ్రామస్తులు మర్రి చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల సందర్భంలో వాళ్లలో ఒకడు గ్రామంలోని పండితుడు, మంత్రవేత్త అయిన జ్ఞానదీప్తుడు ప్రసక్తి తెచ్చాడు. ఆయనకు తన 4 ఏళ్ల మనవడంటే ప్రాణంతో సమానం. ఒక్క క్షణం కూడా వాణ్ణి విడిచి ఉండలేడు. చెట్టుపైన ఉండి ఇది విన్న చిలిపికకు ఆ పండితుణ్ణి ఒక ఆట పట్టించాలన్న కోరిక కలిగింది. అది తక్షణం బయలుదేరి ఇంటి పెరట్లో ఆడుకుంటున్న పండితుడి మనవణ్ణి తీసుకుని ఒక పండ్ల తోట చేరింది. అక్కడ అది పిల్లవాడి ముందు కొన్ని జామ పండ్లు, మామిడి పండ్లు ఉంచి ఏం జరుగుతుందో చూద్దామని దాపులనున్న ఒక మామిడి చెట్టు పైకి వెళ్ళి కూర్చున్నది. కొంతసేపటికి జ్ఞానదీప్తుడు మనవణ్ణి వెతుకుతూ 4 గ్రామస్తులతో అక్కడికి వచ్చి పండ్లు తింటూ కూర్చుని ఉన్న మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు ఇక్కడికి చేరడం వెనక ఏదో నిగూఢ రహస్యం ఉన్నదన్న అనుమానం ఆయనకు కలిగింది. వెంటనే జ్ఞానదీప్తుడు పక్కన ఉన్న వాళ్లను దూరంగా వెళ్ళమని చెప్పి కర్రతో నేల మీద ఒక వలయం గీసి మంత్రం పఠించి చిలిపికను రప్పించాడు. చిలిపిక వణికిపోతూ పండితుడి పాదాలకు నమస్కరించి నిలబడింది. జ్ఞానదీప్తుడు ఆ అల్లరి భూతాన్ని ప్రశ్నించి అది మర్రి చెట్టు మీద చేరి 7 గొండలు పిలకలాగటం నుంచి చేసిన అన్ని పనులు బయట పెట్టించాడు. తర్వాత ఆయన చిలిపికతో, ఇంతవరకు నువ్వు చేసిన అల్లరి పనుల వల్ల గ్రామానికి చాలా మేలు జరిగింది. లంచగొండులైన మునసబు, కొత్వాలు తగిన విధంగా శిక్షించబడ్డారు. కానీ ఇప్పుడు నువ్వు నా మనవణ్ణి అపహరించి ఇక్కడికి తీసుకురావడం మాత్రం చాలా చెడ్డ పని. అందుకు గాను నీకు స్వల్పమైన శిక్ష విధించబోతున్నాను అన్నాడు. స్వల్పమైన శిక్ష? అదేమిటో సెలవివ్వండి స్వామి అన్నది అల్లరి భూతం భయపడుతూ. నువ్వు ఈ మరుక్షణాన ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలి. ఈ గ్రామానికి చుట్టూ 10 ఆమడల దూరంలో ఎక్కడా కనిపించకూడదు అన్నాడు జ్ఞానదీప్తుడు. ఆ వెంటనే చిలిపిక మహాప్రసాదం స్వామి అంటూ గాలిలోకి లేచి అక్కడికి 20 ఆమడల దూరంలో ఉన్న కొండలపైకి ఎగిరిపోయింది.